దేవునికి స్తోత్రము కలుగును గాక. రండి ప్రియులారా, దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, మాట్లాడే దేవుడైన జీవము గల దేవుడైన తన మరణం ద్వారా మన మరణాన్ని మృంగేసిన జయమిచ్చే యేసుక్రీస్తు నామములో దేవుని వాక్య భాగానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈరోజు ఈ సమయం మనం ధ్యానించే శక్తి గల జ్ఞానమిచ్చే, విడుదలనిచ్చే, రక్షణనిచ్చే, స్వస్థతనిచ్చే, అభిషేకం ఇచ్చే, సాతాను కాడిని విరుగగొట్టే, అజ్ఞానాన్ని అంధకారాన్ని విశ్వాసుల సేవకుల జీవితంలో సంఘములో ఉన్న చీకటిని తొలగించే దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని ధ్యానిద్దాం ప్రియులారా. ఈ సమయం మనం ధ్యానించే వాక్య భాగ అంశము అల్పముగా భావించకుము అని ప్రియులారా. అల్పముగా భావించకుము అనే అంశాన్ని దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థన ద్వారా అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మ సహాయం కోరుదాం ప్రియులారా. నాతో ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, యేసయ్య, సిలువలో నీవు లోక మానవాళి పాప పరిహార కోసం తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకై మనల్ని ఎంతగా ప్రేమించారంటే మీ రక్తమిచ్చి మనందరినీ కొన్నారు తండ్రి. గనుక మీ జ్ఞానము గల ఆత్మని, వివేచన గల ఆత్మని, శక్తి గల ఆత్మని, దేవుని భయభక్తి గల ఆత్మని, సంపూర్ణత గల ఆత్మని మాకు మీ పునరుత్థానం ద్వారా తండ్రి యొద్ద నుండి పంపినారు. దానికోసం స్తోత్రం ప్రభువా. అల్పముగా భావించకుము అని అంశ భాగాన్ని మీ పరిశుద్ధ వాక్య భాగం నుండి ధ్యానించేటప్పుడు మీ పరిశుద్ధాత్మ ద్వారా జీవమరణముల అధిపతి అయిన యేసు పరిశుద్ధాత్మ ద్వారా భూమి యందు సర్వశక్తి గల మీ పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మా అందరినీ జ్ఞాన వివేక మార్గములు, జీవ మార్గములు, సత్య మార్గములు, నిత్య మార్గములు, వెలుగు మార్గములు నడిపించమని ఈ వాక్య భాగాన్ని వినే ప్రతి నీ కుమార కుమార్తె సేవకులు, విశ్వాసులు, ప్రజలు తండ్రి మీ నిత్య రాజ్యం కోసం జీవించడానికి కావలసిన ఆత్మ అభిషేకము, ఆత్మ భారము, ఆత్మ వరములు, ఫలములు, ఆయుధములు, నీ మంచి మనస్సు, మీ పరిశుద్ధ హృదయం, మీ ధైర్యము, పునరుత్థాన శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారము గల దేవ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. నా మాటలు అగ్ని వంటివి కావా, నా మాటలు జీవజలమై ఉన్నవి. అవును ప్రియులారా, యేసయ్య మాటలు అగ్ని వంటిది, సుత్తి వంటిది, మరియు లోక పాపం అనే దాహాన్ని తొలగించే జీవజలమై ఉన్నది దేవుని వాక్యమైన యేసుక్రీస్తు. ప్రియులారా, అల్పముగా భావించకుము అనే అంశ భాగాన్ని మనము ధ్యానించదాం ప్రియులారా. ఒక్కటిదిగా అల్పముగా భావించకుము అనే అంశంలో మొదటిగా చూస్తే అల్పమైన ప్రారంభ దినమును అశ్రద్ధ చేయవద్దు. ఒకటవదిగా అల్పముగా భావించకుము అనే అంశంలో ఒకటవదిగా అల్పమైన ప్రారంభ దినమును అశ్రద్ధ చేయవద్దు అని ప్రియులారా. మనము జకర్య గ్రంథము, ప్రవక్త జకర్య గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనములు చూస్తాం ప్రియులారా. ప్రొఫెట్ జకర్య చాప్టర్ 4 verse 10th word. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. జెరుబ్బాబెలు అనే యవనస్తుడు దేవాలయమును బాగు చేయి పనిలో నిమగ్నమై ఉండెను. ఎటు చూచిన వ్యతిరేకత, చేయవలసిన పని విస్తారము అయినను ప్రభువు కోసము ఆలయం యొక్క పనిని ప్రారంభించెను. అతనిని గూర్చి గ్రంథం ఇలాగూ చెప్పుచున్నది ఏమంటే, కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు. ప్రియులారా, కాలము అల్పమయ్యున్న కాలమును, కార్యములు అల్పమయ్యున్న కాలమును తృణీకరించే వాడెవడు. లోకమందంతటా
సంచారము చేయు ప్రభు యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించెను. ఏం ప్రియులారా, లోకమందంతటా సంచారము చేయు దేవుని సర్వశక్త ప్రభు తండ్రిని యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించినట. అవును ప్రియులారా, మనము కూడా జెరుబ్బాబెల్లాగా దేవుని వాక్యమని ఆ గుండు నూలుండుట చూచి దేవుని ఆత్మ నింపుదల అనే ఆ గుండు నూలుండుట చూచి తండ్రి సంతోషిస్తాడు ప్రియులారా. అవును, అల్పముగా భావించకుము. మొదటిదిగా అల్పమైన ప్రారంభ దినమును అశ్రద్ధ చేయకూడదు. అవును, జెరుబ్బాబెలు యవనస్తుడు దేవాలయ బాగు చేయ పనిలో నిమగ్నమై ఉంటాడు ప్రియులారా. ఎటు చూచిన వ్యతిరేకత ఉన్నప్పుడు, చేయవలసిన పని విస్తారము అయినప్పుడు ప్రభు కోసము ఆ ఆలయము యొక్క పనిని ప్రారంభిస్తాడు. అతనిని గురించి గ్రంథము చెప్తున్నది ఏమంటే, కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. లోకమందంతటా సంచారం చేయు ప్రభు యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషిస్తుందంట. అవును ప్రియులారా, అల్పముగా భావించకూడదు. అవును, రెండవదిగా అల్పముగా భావించకూడనిది రెండవ విషయము చూస్తే ప్రియులారా, చిన్న బాధ్యతలను అల్పముగా భావించకుము. చిన్న బాధ్యతలు కూడా అల్పముగా భావించకూడదంట ప్రియులారా. చిన్న అమ్మాయి ప్రియులారా, చిన్న అమ్మాయి ఒక్కతే నయమానుకు చేసిన చిన్న బాధ్యత ఆ ప్రవక్తను గూర్చి చెప్పుట. అవును, నయమాను కుష్ఠము బాగు చేసి అతని హృదయమును ప్రభువు తట్టు తిప్పెను. అవును, చిన్నవాడొకడు తన వద్ద నుండిన 2 చేపలను 5 రొట్టెలను ప్రభువుకి ఇచ్చినప్పుడు 5,000 మంది పోషించబడిరి. అవును, అల్పముగా భావించకూడదు. అవును, మనం కూడా చిన్న బాధ్యతలను అల్పముగా భావించకూడదు ప్రియులారా. ఆ చిన్న అమ్మాయి ఒక్కతే నయమానుకు ఒక మంచి పని చేస్తుంది ప్రియులారా. ఏమంటే, ఆ ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేల్లో. అవును, నయమాను కుష్ఠరోగం బాగు చేసి అతని హృదయమును ప్రభువు తట్టు తిప్పింది. అవును, చిన్నవాడొకడు యేసయ్యకు తన వద్ద ఉండే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినాడు. ప్రభు దాన్ని తీసుకుని ఆ 1,000 మందికి పంచినాడు ప్రియులారా. అవును, అల్పముగా భావించకుము. నీ జీవిత ఆయుష్ని, నీ జీవిత ఆరోగ్యముని, నీ జీవిత కాలమును, విశ్వాస జీవితమును అల్పముగా భావించకూడదు. ప్రభువు ఆలస్యం అల్పముగా భావించకూడదు. అవును ప్రియులారా, అల్పముగా భావించకుము. 1వదిగా చూస్తే ప్రియులారా, అల్పమైన కూడా ప్రారంభ దినమును అశ్రద్ధ చేయకూడదు. అవును, 2వదిగా చిన్న బాధ్యతలను అల్పముగా భావించకూడదు. 3వదిగా చూస్తే ప్రియులారా, 3వదిగా చూస్తే చిన్న పాపములను అల్పముగా భావించకుము. చిన్న పాపములను అల్పముగా భావించకూడదు. అవి నీ ఆత్మను పాడు చేస్తుంది. చిన్న చేపలు ఏకమై ఆ ఓడను తలక్రిందులు చేయు శక్తి కలిగి ఉన్నావంట ప్రియులారా. చిన్న చేపలు అవి ఏకమైతే ఆ ఓడను కూడా, పడవను కూడా తలక్రిందులు చేసే శక్తి కలిగి ఉన్నావంట. అవును, చిన్న నక్కలు ద్రాక్ష తోటను పాడు చేయును. కొన్ని చిన్న చెడు అలవాట్లు, కొన్ని చిన్న వాక్యపు చెడ్డ వివరణ రాను రాను విడిచిపెట్టలేని పెద్ద అలవాట్లై నీ ఆత్మను పాడు చేస్తుంది. అవును ప్రియులారా, అల్పముగా భావించకుము. చిన్న పాపములను అల్పముగా భావించకూడదు. అవి మనందరి ఆత్మను పాడు చేస్తుందంట ప్రియులారా. చిన్న చేపలు ఏకమైతే ఓడను, పడవను కూడా తలక్రిందులు చేయి శక్తి కలిగి ఉన్నామంట. చిన్న నక్కలు ద్రాక్ష తోటను పాడు చేస్తాయి. కొన్ని చిన్న అలవాట్లు రాను రాను విడిచిపెట్టలేని పెద్ద అలవాట్లై మన ఆత్మను పాడు చేస్తుంది. అవును, అల్పముగా భావించకూడదు. అల్పముగా భావించకుము అనే అంశంలో మొదటిదిగా అల్పమైన ప్రారంభ దినమును అశ్రద్ధ చేయవద్దు. 2వదిగా
చిన్న బాధ్యతలను అల్పముగా భావించకుము. మూడవదిగా చిన్న పాపములను అల్పముగా భావించకూడదు. నాలుగవదిగా అల్పముగా భావించకూడని నాలుగవ అంశము చిన్న వ్యర్థమైన మాటలను అల్పముగా భావించకూడదు. మన ప్రియులారా, చిన్న వ్యర్థమైన మాటలను అల్పముగా భావించకుము. అవి నిన్ను నిత్య నరకమునకు నడిపించును. అవును, వాక్యము చెప్పలేని వివరణ లోకానుసారంగా ఇస్తే అవి అందరినీ నిత్య నరకానికి నడిపిస్తుంది. అవును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. అవును ప్రియుల, కొంత నిప్పు విస్తారమైన అడవిని తగులుబెడుతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తాం ప్రియుల. జేమ్స్ లెటర్ చాప్టర్ 3 వర్స్ 5th వర్డ్. కొన్ని విత్తనములు ఆకాశ పక్షులచే తేబడి పడరాని చోట పడినప్పుడు మొక్క విస్తారముగా పెరుగుట చూస్తున్నాము. కొన్ని ఆకాశ పక్షులు విత్తనము తన నోటి ద్వారా తేబడి పడరాని చోట పాడేస్తుంది ప్రియులారా ఆకాశ పక్షులు. అప్పుడు విస్తారముగా అక్కడ అవి పెరుగుతుంది. అవును, అవి కానివి మొలకలు మొలకెత్తుంది. అనవసరమైన మొలకలు అనవసరమైన స్థలంలో అవును ప్రియుల మొలకెత్తాయి. అవి ఆకాశ పక్షులు. అంటే సాతాను జ్ఞానం ద్వారా మనము నడిపించబడకూడదు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. అవును, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే మనము దేవుని పిల్లలైతాం ప్రియులారా. చిన్న పిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రానియడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని యేసయ్య చెప్పినాడు ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. అల్పముగా భావించకూడదు. చిన్న వ్యర్థమైన మాటలను అల్పముగా భావించకూడదు. అవి నిన్ను మనందరినీ నిత్య నరకానికి నడిపిస్తాయి ప్రియులారా. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెడుతుంది. అవును, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే కొన్ని విత్తనములు ఆకాశ పక్షులచే తేబడి పడరాని చోట పడినప్పుడు ఆ మొక్క విస్తారముగా పెరుగుట చూస్తున్నాము. అవును, మనము చిన్నపిల్లల గలవారై ఆటంకం లేకుండా దేవుని వాక్యం దగ్గర రావాలి ప్రియులారా. అలాంటి వారిదే దేవుని రాజ్యము. చిన్న పిల్లలని పరచకుడి అని యేసయ్య ఆజ్ఞ ఇచ్చినాడు. అవును, ఆ ఆజ్ఞ శాశ్వతము. ఆకాశ భూమి గతించిపోతుంది, నా మాటలు సదాకాలం నిలుచును అని ప్రభు చెప్పినాడు. అల్పముగా భావించకుము. అవును ప్రియుల, ఒక్కటోదిగా చూస్తే అల్పమైన నీ జీవిత ప్రారంభము అల్పమైన దినమును ఆశ్చర్య చేయవద్దు. రాను రాను నీ వెలుగు ఆ మధ్యాహ్న తేజస్సు వలె పెరుగుతుంది. దేవుని సేవకుడా, విశ్వాసి, దేవుని బిడ్డ, ప్రజలారా, అల్పమైన ప్రారంభ దినమును అశ్రద్ధ చేయవద్దు. ఒకటోదిగా. రెండవదిగా, చిన్న బాధ్యతలను అల్పముగా భావించకూడదు. మూడవదిగా, చిన్న పాపములను అల్పముగా భావించకూడదు. నాలుగవదిగా, చిన్న వ్యర్థమైన మాటలను అల్పముగా భావించకూడదు. వాక్యములు లేని బోధనలు చేయకూడదు. మన ప్రియులారా, యేసయ్య చెప్పినట్లే మనము వాక్యం బోధించాలా, అన్యజనుల నుండి వేరే జీవించాలా. అవును, కొంచెం పిండి పూర్తి పిండిని చేదుగా చేస్తుంది. అవును, కొంచెం పాపము రాను రాను అది అలవాటుగా మారిపోతుంది, నరకానికి తీసుకుని పోతుంది. అవును ప్రియులారా, అల్పముగా భావించకుము అనే అంశంలో కొన్ని వాక్య భాగం ద్వారా ధ్యానిస్తే ప్రియులారా, జకర్యా 4వ అధ్యాయం 10వ వచనం నుండి దేవుని 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషిస్తుందంట. మరి రెండవదిగా యాకోబు పత్రిక చూస్తే ప్రియులారా, కొంత నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెడుతుంది. కొంత చేదు సువార్త మంచి సువార్తనంతా పాడు చేస్తుంది. ప్రియులారా,
చిన్న పిల్లల వల్లే మనము దేవుని వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. ఎందుకనగా చిన్న పిల్లలకు ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని ప్రభు చెప్పినారు. అలాంటి చిన్న పిల్లలై దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని అర్థం చేసుకుందాం ప్రియులారా. దేవుని కోసం, దేవుని చిత్తమైతే వెలుగై ఈ లోకానికి, ఈ భూమికి ఉప్పై జీవిద్దాం. అలాంటి వెలుగు, ఉప్పుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన సత్యదేవుడు, ఏకదేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు మనందరినీ మార్చునుగాక, మారుస్తాడు. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసి ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ప్రభువా, అల్పముగా భావించకుము అనే అంశాన్ని మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ వాక్య జ్ఞానము ద్వారా, మీ అభిషేకము ద్వారా, మీ ప్రేమ ద్వారా ధ్యానించినాం ప్రభువా. యేసయ్య, అల్పముగా భావించకుము అనే అంశంలో మీ దినములు ప్రారంభం అల్పమైన వేచి ఉండుడి. ప్రభువు నిన్ను మరల చూస్తారు. నీ దుఃఖం పోయి ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఎవరు తీసివేయలేరు ప్రభువ. ఇలాంటి అల్పమైన పాపమును విడిచిపెట్టాలి. అది స్వల్పంగా ప్రారంభిస్తే కూడా అది నరకానికి తీసుకుని పోతుంది ప్రభువ. అలాంటి పాపం విడిచిపెట్టడానికి మీ కుమార కుమార్తెలకు సాయం చేయండి. కొంచెం నిప్పు పెద్ద అడవిని తగలపెడుతుంది ప్రభువ. అలాంటి దుర్బోధ, దుష్ట ఆలోచన మీ సేవకుల, మీ ప్రజల, విశ్వాసుల జీవితం నుండి తీసివేయండి. మీ రాజ్యం కోసం, మీ నీతి కోసం జీవించడానికి మనందరికీ సాయం చేయండి తండ్రి. అల్పముగా భావించకుండా నీవు మా జీవితంలో గొప్ప దేవుడై ఉన్నావు, మా జీవిత గమ్యము అయి ఉన్నావు, మా నిత్య జీవము అయి ఉన్నావు తండ్రి అనే జ్ఞానము మా అందరికీ ఇవ్వమని, మేము అల్పము వారము కాము తండ్రి, మేము దేవుని కుమారులము, కుమార్తెలము, దేవుని మహిమ స్వరూపలము, దేవుని మహిమ శరీరాలకు బాధ్యులము అనే జ్ఞానము, శక్తి, విడుదల, జయ, ఆశీర్వాదము ఈ వాక్య భాగంలో వచ్చిన నాకు, మా అందరికీ ఇవ్వమని, సాతాను కాడి రోజు విరగొట్టమని, అలాంటి గొప్ప శక్తి, ప్రార్థన, అభిషేకం ఇవ్వమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం సమర్పించుకుని ప్రార్థిస్తున్నాము సర్వశక్త తండ్రి దేవా. ఆమెన్. యేసు నామంలో ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ప్రియులారా, అల్పముగా భావించకూడదు. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు ఆ సర్వశక్త తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన రక్షక యేసుక్రీస్తుని మహాకృప, దేవుని పరిశుద్ధ శక్తి అయిన వ్యక్తి అయిన పరిశుద్ధ ఆత్మని సన్నిధి, అభిషేకము, విడుదల, జయ, ఆశీర్వాద, నిత్యజీవం మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ సహవాసాలతో, మీ చేతి పనులతో, మీ ప్రియమైన వారితో, మీ రాకపోకడలో మీతో దేవుని రక్షణ హస్తము, కవచము యేసు రక్తము ద్వారా, నామము ద్వారా మీతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రేజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.